హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే వచ్చే నెల 28 కల్లా కౌంటర్ దాఖలు చేయండి అంటూ వార్త చూసుకోవచ్చు. జీవో 46 కేసుపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం అంటూ కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో 5,010 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46 సవాలు చేస్తూ దాఖలైన కేసులో పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది. జీవో 46ను సవాలు చేస్తూ చేసిన వాదనను తోసిపుచ్చి గత ఏడాది ఆగస్టు 20 తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మటూరి శ్రీకాంత్ సహా 74 మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలంటూ గత ఏడాది డిసెంబర్ 10న సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం సహా ప్రతివాదులను ఆదేశించగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదంటూ ధర్మాసనం గుర్తించింది. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలకు ప్రభుత్వం తరపు న్యాయవాది 2 నెలల గడువు కోరగా వచ్చే నెల 28వ తేదీ కల్లా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. అనంతరం సుప్రీంకోర్టులో వాదనలకు హాజరైన బీఆర్ఎస్ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేయడం చాలా దుర్మార్గం అంటూ వారైతే మండిపడడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు ధర్మాసనానికైతే వచ్చే నెల 28 తేదీలోపు కౌంటర్ దాఖలు చేయబడుతుంది తెలంగాణ ప్రభుత్వం. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరి జీవో నెంబర్ 46 ఉంటుందా రద్దు చేస్తుందా అనేది మీకు ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఉద్యోగుల వయోపరిమితి పెంపు వద్దంటూ వార్త చూసుకోవచ్చు. ఉద్యోగుల వయోపరిమితిని పెంచొద్దంటూ ప్రభుత్వం ఆ ఆలోచనను వెంటనే విరమించుకోవాలంటూ ఇప్పటికే నిరుద్యోగులు కోరడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో గత ప్రభుత్వం చూసుకుంటే అప్పుడు 58 ఏళ్లుగా ఉన్న రిటైర్మెంట్ను వయసును 61 ఏళ్లకు పెంచడం జరిగింది. సో మళ్ళీ పెంచితే నిరుద్యోగులకు మరణశాసనం అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఏదైనప్పటికీ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏజ్ పెంచుకుంటూ నిరుద్యోగుల యొక్క ఉసురు తాకించుకోవద్దంటూ సో ప్రధానంగా అయితే వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ వయోపరిమితి అయితే పెంచే ఆలోచన విరమించుకోవాలి. సో వయసు పెంచడం పక్కకు పెట్టి గతంలో ఉన్న 58 ఏళ్లకే తీసుకురావాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు కోరడం జరుగుతుంది. సో ఈ దిశగా కనుక ప్రభుత్వం ఆలోచన చేస్తే సో నిరుద్యోగులు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే పంచాయతీ ఎన్నికలపై త్వరలో నిర్ణయం అంటూ వార్త తెలుసుకోవచ్చు. సో ఈ పంచాయతీ ఎన్నికల కారణంగానే జాబ్ క్యాలెండర్ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ద్వారా వచ్చే నోటిఫికేషన్ ఆధారపడిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. సో మరి పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి మార్చిలో నిర్వహిస్తారని చెప్పి అనుకోవడం జరిగింది. సో ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలతోటి మరి ఏప్రిల్ తర్వాత అంటూ కొంత సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపైన క్యాబినెట్ చర్చించి డిసిషన్ తీసుకోవడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేటి నుంచి జేఈ మెయిన్ సెషన్ 1 అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. జేఈ మెయిన్ సెషన్ 1ని మంగళవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ప్రకటించింది. ఈ నెల 28, 29, 30 తేదీలో అయితే పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అయితే అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళైతే చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు అంటూ వార్త చూసుకోవచ్చు. చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు. సో కరెంట్ అఫైర్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ దీని గురించి. అదేవిధంగా ఈ యూసీసీకి సంబంధించి కొంత చరిత్రను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. దేశంలో మొదటిసారిగా ఉమ్మడి పౌరస్మృతిని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వివాహాలు, విడాకులు, సహజీవనాలను నమోదు చేసుకునేందుకు రూపొందించిన యూసీసీ పోర్టల్ను కూడా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆవిష్కరించారంటూ వార్త చూసుకోవచ్చు. ఉత్తరాఖండ్తో పాటు రాష్ట్రం బయట నివసిస్తున్న ఉత్తరాఖండ్ వాసులకు కూడా యూసీసీ వర్తిస్తుంది. అయితే షెడ్యూల్డ్ తెగలకు మాత్రం వర్తించదని ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. యూసీసీతో బహుభార్యత్వం, బాల్య వివాహాలు, త్రిపుల్ తలాక్ వంటి దురాచారాలను రూపుమాపొచ్చంటూ సీఎం అయితే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటే నేటికి 75 ఏళ్లు పూర్తి అంటూ వార్త చూసుకోవచ్చు. ప్రజా ప్రయోజనాలు కాపాడటంలో సుప్రీం కమాండర్ అంటూ వార్త అయితే ఇవ్వడం. దీనికి సంబంధించి అయితే అన్ని దినపత్రికల్లో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ అదేవిధంగా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సాక్షిలో భాగంగా ఈ కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి ఈరోజు చూసుకునే ప్రయత్నం చేయండి. సో గతంలో కొన్ని కీలకమైన తీర్పులకు సంబంధించి అదేవిధంగా కొన్ని ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ సంవత్సరం మొత్తంలో కూడా సుప్రీంకోర్టు 75 సంవత్సరాల సందర్భంగా కొన్ని మెయిన్ పాయింట్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేటి నుంచి నాగోబా జాతర అంటూ వార్త చూసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల మహా పండుగకు సర్వం సిద్ధం.
మంగళవారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల పూజతో ప్రారంభం. 31న గిరిజన దర్బార్ నిర్వహణ అంటూ వార్త చూసుకోవచ్చు. దాదాపు 5 రోజుల పాటు సాగే ఈ జాతర గురించి అయితే మనకు చరిత్ర సంస్కృతిలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా కూడా మీరు చూసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో విద్యుత్ కాంతులతో నాగోబా ఆలయం అంటూ వార్త అయితే పడింది. సో దీనికి సంబంధించి మన తెలంగాణ చరిత్ర సంస్కృతిలో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకసారి చూసి అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మైనర్లను సినిమాలకు అనుమతించొద్దంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. పొద్దున 11 లోపు రాత్రి 11 తర్వాత అంటూ వార్త అయితే పడింది. సో కరెంట్ అఫైర్ భాగంగా ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సినిమా థియేటర్లో ఎప్పుడు పడితే అప్పుడు షోలు వేయడం, 16 ఏళ్ల లోపు పిల్లలను కూడా వేలాపాల లేకుండా అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఉదయం 11 గంటల లోపు రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరిపి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకునేంత వరకు మైనర్లను ఆ వేళలో సినిమాలకు అనుమతించరాదంటూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇదైతే కొంత మంచి ఆలోచన విధానం. అదేవిధంగా 2025 క్వాడ్ సదస్సును భారత్లోనే అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ ఏడాది క్వాడ్ శిఖరాగ్ర సమావేశం భారత్లోనే జరుగుతుందంటూ క్వాడ్ విదేశాంగ మంత్రులు ప్రకటించారంటూ ఇవ్వడం జరిగింది. 2024లోనే క్వాడ్ శిఖరాగ్ర సదస్సు భారత్లోనే జరగాల్సి ఉన్న అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విల్లింగ్టన్లోనే నిర్వహించారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ 2025లో మాత్రం భారత్లో జరగబోతుంది. కరెంట్ అఫైర్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. క్వాడ్లో సభ్య దేశాలు చూసుకుంటే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా క్వాడ్ ప్లస్లో మాత్రం దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. సో ఇది మనకు క్వాడ్ సదస్సుకు సంబంధించి 2025లో భారత్లో జరగబోతుంది. తొలి సదస్సు నుంచి ఇప్పటి వరకు జరిగిన సదస్సు గురించి కూడా కొన్ని వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా క్వాడ్ సదస్సుకు సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేషనల్ గేమ్స్ పండుగ వచ్చి అంటూ వార్త చూసుకోవచ్చు. నేటి నుంచి ఉత్తరాఖండ్లో మెగా స్పోర్ట్స్ ఈవెంట్. తెలంగాణ నుంచి 23 క్రీడల్లో 212 మంది పోటీ అంటూ వార్త అయితే ఇవ్వడం. దేశంలో అతిపెద్ద క్రీడా పండుగ నేషనల్ గేమ్స్కు సమయం ఆసన్నమైంది. ఈసారి స్టార్ ప్లేయర్లు బరిలో లేకపోయినా ఆటల్లో మేటి క్రీడాకారులను దేశానికి పరిచయం చేసే మెగా స్పోర్ట్స్ ఈవెంట్ మంగళవారం మొదలవనుందంటూ వార్త అయితే ఇవ్వడం. ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇస్తున్న 38వ నేషనల్ గేమ్స్ను ప్రధాని నరేంద్ర మోడీ డెహ్రాడూన్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం లాంఛనంగా ప్రారంభించనున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇదే మనకు కరెంట్ అఫైర్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మొత్తం 7 వేదికల్లో 18 రోజుల పాటు జరిగే గేమ్స్లో ఆయా రాష్ట్రాల నుంచి 10,000 మంది క్రీడాకారులు 32 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లెక్కన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్లో ఒకటి కానుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫిబ్రవరి 14 వరకు జరిగే నేషనల్ గేమ్స్లో తెలంగాణ నుంచి 212 మంది 23 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో 2022లో గుజరాత్లో జరిగిన గేమ్స్లో 8 స్వర్ణాలు సహా 23 పథకాలతో 15వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2023లో గోవాలో జరిగిన పోటీలు 4 స్వర్ణాలు సహా 27 పథకాలతో 22వ స్థానంతో సంతృప్తి చెందింది. ఈసారి పథకాల సంఖ్యతో పాటు తమ స్థానాన్ని మార్చుకోవాలంటూ భావిస్తుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు 38వ నేషనల్ గేమ్స్ అయితే ఉత్తరాఖండ్లో ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే ప్రతిరోజు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకేసారి అన్ని పాయింట్లు చదివితే గుర్తుండవు కాబట్టి సో ప్రతిరోజు కొన్ని పాయింట్లు చూసుకుంటూ పోతే ఒకేసారి ప్రిపేర్ అయినప్పుడు కొంత రివిజన్కి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో అవకాశాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సుప్రీంకోర్టు 90 లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ల నియామకానికి ప్రకటన అయితే విడుదల చేసింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7 వరకు ఉంది. అదేవిధంగా రాత పరీక్ష అయితే మార్చి 9 నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ చూసుకుంటే సిఎస్ఎఫ్లో 1124 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 4 వరకు ఉంది. ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా బిహెచ్ఏలో కూడా 400 ఇంజనీరింగ్ ట్రైన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 28 వరకు ఉంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం మాత్రం ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా యూసీఐలో కూడా 32 అప్రెంటిస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 12 వరకు ఉంది. అదేవిధంగా ఎన్ఐఆర్డిపిఆర్లో కూడా 11 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 16 వరకు ఉంది. అదేవిధంగా సిఎస్ఆర్లో కూడా 14 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 26 అంటే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగజన్లో కూడా 18 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి మరింత వివరాలు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోనే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో కూడా 4 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 23 వరకు ఉంది. అదేవిధంగా ఐఐఎం ముంబైలో కూడా వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 12 వరకు ఉంది.
వీటికి సంబంధించిన మరింత సమాచారం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి కూడా మీరు ఎప్పటికప్పుడు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. సో ఏ నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం వస్తుందో మీకు కూడా తెలియదు కాబట్టి సో మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ప్రతి ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయాలి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.